హెల్త్ బాగాలేకపోయినా వీక్గా అనిపించినా ఇలా కిచిడి తిన్నారంటే ఫుల్ ఎనర్జీ. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కడాయి పెట్టి నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసి వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనా వేసాను. మీరు కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలుగడ్డ, బీన్స్, పచ్చి బఠానీ అవి కూడా వేసుకోవచ్చు. కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అల్లం కూడా కొంచెం తురిమి వేసుకోండి, బాగుంటుంది. కొంచెం పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత మిల్లెట్ కి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఏదైనా ఒక రకం మిల్లెట్ 1 కప్ తీసుకోండి. 1/2 కప్పు పెసరపప్పు. మిల్లెట్ ని 6 అవర్స్ నానబెట్టాలి. నేను నైట్ నానబెట్టేసి మార్నింగ్ చేశాను. పప్పు ఒక అరగంట నానబెట్టాలి, లేదంటే డైరెక్ట్ గా కడిగి కూడా వేసుకోవచ్చు. 1 కప్పు మిల్లెట్ కి 6 కప్పుల వాటర్ పడుతుంది. దాంతో పాటు పప్పు కూడా తీసుకున్నాం కాబట్టి ఇంకో 2 కప్ వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి నానబెట్టిన మిల్లెట్, పప్పు కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్ లో ఉడికించాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. లాస్ట్ లో కొత్తిమీర వేసుకోండి, అంతే.